హాయ్ హలో మన బాలేరు విలేజ్లో అయితే ఈరోజు కాలువల క్లీనింగ్ అయితే అవుతుంది. ఇది మూడోసారి బాలేరు విలేజ్ దగ్గర రామాలయం వద్ద ఒకే మంత్లో మూడోసారి ఇది క్లీన్ చేయడం. అంటే ఎంత దరిద్రం మనమే చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మా పంచాయతీ సెక్రటరీ చేయలేదు, మా ఊరు పెద్ద మనుషులు చేయలేదు ఇలా చెప్పడం తప్పితే ఇప్పుడు మన ఇది ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి పంచాయతీ సెక్రటరీ ఇక్కడ చెత్త వేస్తున్నారా లేకపోతే పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ చెత్త వేస్తున్నారా ఒకసారి ఆలోచించండి. మన ఇదిలుండే మనమే ఇక్కడ చేయడం వల్ల ఈ కాలువలు నిండిపోతున్నాయి. ఇక్కడ ఎవరు ఉంటున్నారు, మనము ఇక్కడ క్రిములు ఎక్కువ అవడం వల్ల ఎవరికి వ్యాధులు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఇందులో కూడా ఇదే నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసిన తర్వాత వచ్చే చెత్త మొత్తం తెచ్చి కాలువలో వేయడం ఇలా చేస్తున్నారు. ఇలా వేయడం కరెక్ట్ కాదు. ఉదయం శానిటైజర్స్ వర్కర్స్ వస్తుంటారు, వాళ్ళ బళ్ళలో వేస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్లు ఉంటాయి కదా అక్కడ వేస్తారు. మీరు తొందరపడి ఇక్కడ క్లీన్ చేస్తాం ఈరోజు అయిపోయింది ఈ చెత్త తీసుకెళ్ళి కాలువలో పడేస్తామని అనుకోకుండా ఆ చెత్తను భద్రపరిచి శానిటైజర్స్ క్లీనర్స్ వస్తారు కదా వాళ్ళకి ఇచ్చి పంపించండి. అంతేగాని ఇక్కడ కాలువలో వేయడం వల్ల కాలువలు నిండిపోయి అక్కడ క్రిములు చేరిపోయి మనకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళ గ్రామాన్ని వాళ్ళే జాగ్రత్త పరుచుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మనం ఎలా ఇంట్లో ఉన్నాము, మనం ఏం చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. చూడొచ్చు ఈ నెలలోన ఇది మూడోసారి తీయడం, ఇంత డస్ట్ వచ్చింది చూడండి. కొద్దిగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విలేజ్లు కూడా గ్రామాన్ని క్లీన్గా ఉంచుకోండి, ఆరోగ్యం జాగ్రత్త పరుచుకోండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.